మీ బంగారు ఛాయ కలిగిన వారు మరియు కృష్ణుడికి ప్రియమైన వారు అటువంటి మీకు నా గౌరవపూర్వక ప్రణామములు. జయ రాధారాణి జయ. తులసీ దేవ్యాయై విష్ణు సతీ. అమ్మా తులసీదేవి, విష్ణు భక్తిని ప్రసాదించగలిగానివి, అటువంటి నీకు నా గౌరవపూర్వక ప్రణామములు. జయ తులసీ మాతాకి. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. అహోబిల మాలోల పురవడ కారంజ భార్గవ యోగానంద చక్రవడ పావన నవమూర్తి నరసింహ స్వామి గోవింద గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం వలందం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యం. అయోధ్య నివాస్ దశరథ మహారాజ కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో జయ హో. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి వారు గోవింద గోవింద. శ్రీ అన్నవర ప్రమా వీర వెంకట సత్య నారాయణ స్వామి గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవిందనే నమః. ఏడుపడవడ వెంకటరమణ గోవింద గోవింద. భూదేవి ఆదివర స్వామి గోవింద గోవింద. జయ శ్రీ మహారాజు గారికి, మహాభక్త బృందములకు అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు, ఆ రాధాకృష్ణుల ఆశీస్సులు ఉండాలని ఆ యొక్క రాధాకృష్ణులతో కోరబడింది. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ జగద్గురు అయిన కృష్ణ పరమాత్ముడికి ఒకసారి మనస వాచ కర్మ శరీరంతో నమస్కారం చేసుకుంటే తల్లి అయి తండ్రి అయి గురువై మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇచ్చిన వాడే ఆ కృష్ణ పరమాత్ముడు. అటువంటి కృష్ణుడే జగద్గురు, మనకి సారుడే మనం నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా కోసం కృష్ణ పరమాత్ముని మనం ఎప్పుడు కూడా ముందు పెట్టుకొని మనం జీవితాన్ని సాగించుకోవాలంటే కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో దాన్ని మనం ఆచరిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే కృష్ణుడు మనం ముందు ఉన్నట్టు లేకని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. మరి భగవద్గీతలో నిన్న కృష్ణ పరమాత్ముడు గురించి కొన్ని లీలలు విన్నాం. నిన్న భగవద్గీత ఈరోజు కృష్ణ పరమాత్ముడు 5వ అధ్యాయంలో చాలా గొప్ప శ్లోకాలు ఉన్నాయండి. 5వ అధ్యాయంలో 2 శ్లోకాలు చదువుతున్నాను ఈరోజు. కృష్ణమూర్తి జగద్గురు. బ్రహ్మజ్ఞాదాయ కర్మాణి సంఘం త్వత్వా కరోతి యత లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంబసా. అర్జున, ఎవరు ఫలాపేక్ష లేకుండా బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామురాకుని నీటి కొట్టు అంటని నీటిగా పాపమును చిక్కుపడడు అర్జున అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. జ్ఞానేన తు తజ్ఞానం జ్ఞానేన తు తజ్ఞానం ఏషాం నాసితమాత్మనః ఏషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యుని ప్రకాశించి పరమాత్మ తత్వమును చూపును. ఇక్కడ 2 శ్లోకాల్లో చెప్తూ ఉన్నాడు. ఎవరు ఫలాపేక్ష లేకుండా ఏ ఫలితాన్ని ఆశించకుండా బ్రహ్మార్పణముగా అంటే భగవంతుడికి కర్మలను అర్పించుతున్నారో అతడు తామరాకుపై నీటి బిందువు వలె ఎలా తామరాకుపై నీటి బిందువు నిలబడదో అలా ఈ పాపములను చిక్కుపడడు అర్జున. అంటే భగవంతుడు చెప్పేది నేను చేస్తున్నాను, ఇది నాది, ఇదంతా నేనే చేస్తున్నాను అనుకుంటే పాపంలో చిక్కుకుపోతాం. నాకే సంబంధం లేదు స్వామి, మంచి పనులన్నీ నా చేత మీరు చేస్తున్నారు,
చెడ్డ పనులన్నీ నేను చేస్తాను, దాంట్లో తిప్పుకుంటాను కోసం భగవంతుడు ఏ పనైనా ఫలాపేక్ష లేకుండా, ఫలాన్ని ఆశించకుండా బ్రహ్మార్పణ అంటే భగవంతుడికి నువ్వు వారిని అర్పణ చేస్తే నాకు సంబంధం లేదు అన్ని కూడా. అటువంటి వాడు పాపం చిక్కుకోవడం కామనాపై నీటికి నువ్వు ఎలా జల్లు దారిపోతుందో అలా అతని పాపాల్లో కూడా చిక్కుకోవటం లేదని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకేనండి ఇక్కడ ఏముంది, మనం వచ్చేటప్పుడు తెచ్చామా, పోయేటప్పుడు వెళ్ళిపోవాలన్నా ఇదంతా నాది అనుకుంటున్నాం. నాది కాదు, అంతా నీదే స్వామి, నాకేం సంబంధం లేదు. ఇక్కడ నిజంగానే సంబంధం లేదు. సంబంధం ఉంటే వచ్చేటప్పుడు తీసుకురావాలి కదా. ఏ సంబంధము లేదండి. అది ఒక అభూత కల్పన, ఇది తాత్విక కల్పన కోసం భగవంతుడు చెప్పిన దాన్ని మనం ఆచరించాలి. అసలు ఆచరించడం అనేది కాదు, నీకై నీవే తెలుసుకుంటావు భగవద్గీత చదివితే, అది ఇంటే ఆచరిస్తే. అది చెప్తూ ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును. ఎవరిలో అజ్ఞానము చీకటిలో ఆ చీకటికి సూర్య భగవానుడు వస్తే వెలుగులు ఎలా వస్తుందో, చీకటి ఎక్కబోతుందో మాయమైపోతుంది. ఆ నల్లని యొక్క చీకటి అనేది ఎక్కబోతుందో తెలియదు. అజ్ఞానం అనే దాన్ని జ్ఞానం అనే చేత నశింపబడుతుంది. సూర్యుని కాంతి వలన వెలుగు ప్రసరింపజేస్తుంది. అతని జ్ఞానం సూర్యుని వలె ప్రకాశించి పరమాత్మ తత్వము చూపి ఎంత తత్వం చెప్పాడు చూడండి భగవంతుడు. జ్ఞానాన్ని సూర్యుడి యొక్క వెలుగుతో చెప్తూ ఉన్నాడు. సూర్యుడు వస్తే ఎంత కంటికి కనిపిస్తున్నదని, సూర్యుడు లేకపోతే ఏమీ కనిపించదు. అందుకోసం ఈ రెండు పద్యాలు కూడా భగవంతుడు రకరకాలుగా చెప్తూ ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏర్పడవడ వెంకటరమణ గోవిందా గోవింద. కృష్ణం పొందే జగత్తు. కృష్ణ పరమాత్ముడు అదే చెప్తూ ఉన్నాడు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి వక్వా కరోతి లిప్యతే పద్మపత్రం అంటే తామర యొక్క ఆకు పద్మపత్రం. పద్మాక్షి పద్మావతి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి పుట్టింది పద్మంలో నుంచి కదా. ఎన్ని పద్యాలు ఎన్ని శ్లోకాలు చెప్తారండి భగవంతుడు. తాను చేయు సమస్త కర్మలను బ్రహ్మమయందు ఆత్మయందు సమర్పించి. ఇక్కడ బ్రహ్మం అంటే ఎవరున్నారు? ఆత్మ. ఇక్కడే ఉన్నాడండి భగవంతుడు. అందుకోసం భగవంతుడికి ఎక్కడ కనిపిస్తాం మనం, ఎక్కడ ఉన్నాడని కనిపిస్తాం అని చెప్తున్నాడు. తాను చేయు సమస్త కర్మలను బ్రహ్మమందు ఆత్మయందు సమర్పించి. ఈ సమస్త దృశ్యం కర్మలు వ్యవహారము అవన్నీ కూడా ప్రతిబింబం వల్లే బ్రహ్మమందు కల్పితమైనవని భావించి అహంభావం కానీ కర్తృత్వ బుద్ధి కానీ లేక నాన్ అటాచ్మెంట్ అసక్త బుద్ధి అంటారు. కర్మలను ఆచరించు వారిని తత్కర్మ జనిత బంధము కానీ పాపము కానీ అంటనేరదు. అంటే అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్ అయిపోవాలి. ఆ విధంగా చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడు? నువ్వు చేసే సమస్త కర్మలు కూడా బ్రహ్మమందు ఆత్మయందు సమర్పించు. తాను చేయు ప్రతి కర్మ కూడా మంచి కర్మలంటే కర్మలంటే ఆ కర్మలు కాదు, మంచి కర్మలు. ఆ కర్మలన్నీ ఆత్మయందు బ్రహ్మమందు. అంటే మనలోనే ఉన్నాడు బ్రహ్మ పదార్థం భగవంతుడు. ఏ భగవంతుడి గురించి కృష్ణ అంటున్నావో, శ్రీనివాస అంటున్నావో, ఆ శ్రీనివాసుడి పేరు మార్పంటే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు ఆత్మరూపంలో అని చెప్తూ ఉన్నాడు. ఈ సమస్త దృశ్యం ఇక్కడ కనిపించే అన్ని కంటికి కనిపించే ఈ పదార్థాలన్నీ, ఈ కర్మలు, ఈ వ్యవహారాలు, ఈ చేసే వ్యవహారాలు ఇవన్నీ కూడా అర్థములో ప్రతిబింబము వలె బ్రహ్మము వలె కల్పితములై ఉన్నవి. ఇవన్నీ కూడా అర్థంలో మనం చూస్తే మన ప్రతిబింబం ఎలా ఉందండి? ఉంటదంటే మళ్ళీ దొరికిన అక్కడ ఉండదు. అలాగే ఈ దృశ్య పదార్థాలు, ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా బ్రహ్మ పదార్థాలు
దీపం వలె ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా లేవు, అలా కనిపిస్తాయి, వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు. అని భావించి అహంభావము గాని కర్తృత్వ బుద్ధి గాని లేక ఆసక్తి బుద్ధితో కర్మల ఆచరించు వారిని ఈ తత్కల తెలిత బంధము గాని పాపము గాని అంత నేరదు అని ఈ సత్యముని నిరూపించదా తామరాకును దృష్టాంతంగా పెట్టుకున్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ మనలో అహంభావం కానీ ఈ కర్తృత్వ భావం అంటే నువ్వు చేసిన కర్మ భావ, ఆ భావన, ఆ అటాచ్మెంట్ ఉండదు. నాన్ అటాచ్మెంట్, కర్మలను ఆచరించువాడు. కర్మలు అంటే పని, అంటే ఏదైనా పని, ఒక ఉద్యోగం ఒక కర్మ, ఒక వ్యాపారం కర్మ, ఏ వ్యవసాయం కర్మ, ఒక రాజు ఒక కర్మ, ఒక సైనికుడు ఒక కర్మ, ఏదైనా కర్మే పని. చీమ కూడా తన పని తాను చేసుకుంటుంది ఆహారం కోసం, అది కూడా కర్మ చేసుకుంటుంది. ఏది చేసుకోవడం లేదండి, ప్రతిదీ కర్మ చేసుకుంటుంది. కానీ వాటి ఎంతవరకు అంటే ఏదో తింటాయి, కొడుకుంటాయి, నిద్రపోతాయి, అంతే. అవి దాచిపెట్టుకుంటాయా? ఏమి దాచిపెట్టుకోవు. మనం దాచిపెట్టుకుంటాము. ఎంత కావాలంటే అంత దాచిపెట్టుకుంటాం. ఎంత కావాలంటే ఎంత వస్తున్నా కూడా దాచిపెట్టుకోవటమే పని. దాచుకొని దోచుకొని ఎడమో తెలియదు. దానికి చెప్తున్నాడు భగవంతుడు, అహంభావం కానీ కర్తృత్వ బుద్ధి కానీ. ఆ యొక్క కర్తృత్వ బుద్ధి అంటే కర్మలని నేను చేస్తున్నానే బుద్ధి కానీ లేక నువ్వు వాటితో అటాచ్మెంట్ ఉండకూడదు. అలా ఉంటూ కర్మలను ఆచరించు వారిని, అలా నువ్వు వాడి కర్మల మీద అటాచ్మెంట్ లేకుండా ఉంటే ఆ కర్మలు ఎటువంటి బంధాన్ని కానీ పాపమని కానీ నీవు అంటనేరవు. అంటే ఒక ఉద్యోగం ఇప్పించావు, కృష్ణార్పణం, భగవంతుడు ఇప్పించాడు, నేను ఇప్పించాను ఆ ఉద్యోగం, ఏమన్నా నేను కల్పించాను, భగవంతుడితే ఇదంతా. అదే కదా భగవంతుడు చెప్పేది, బ్రహ్మమనంలో ఈ కర్మలు ఈ వ్యవహారములు సమస్త దృశ్యములు కూడా అర్థములో కనిపించినట్టు కనిపిస్తున్నాయి, అంతే. కొన్ని రోజులు మాయమైపోతాయి, ఉంటాయి. ఎంతో మంది సినిమా దగ్గర కర్మ మీద బొమ్మలు ఎగుతూ ఉంటాయి. కాసేపు అయితే 3 గంటల అయిపోయిన తర్వాత ఎవరు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమన్నా లేవు, ఏమో ఎడపోయి. కానీ మన మనసులో ఉడిపింది, ఓ అందులో ఉంది, ఇలా ఉంది, కరెక్ట్గా లేదుగా. అంటే భగవంతుడు ఇవన్నీ కూడా ఒక దృశ్య పదార్థంలో వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ కర్మ చేస్తూ ఉంటాడు, మళ్ళీ వాటికి పోతాయి. అలాంటిది బంధాలు అంటారు. నువ్వు చేసే కర్మాలు కానీ కర్మ బంధాలు నువ్వు భగవంతుని కల్పిస్తే నీకే కర్మ అంటని తామరాకుపై నీటి బిందు వలె ఈ సత్యాన్ని భగవంతుడు నిరూపిస్తున్నాడు. తామరాకుపై నీటి బిందు ఉంటుందంటే జల్లం జారిపోతుంది. అలాగే నువ్వు చేసిన కర్మలు కూడా ఆ యొక్క బ్రహ్మ పదార్థం ఆత్మను సమర్పించుకుంటే నీకు కూడా ఈ కర్మ ఆత్మ ఇక్కడే ఉంది. అందుకే భగవంతుడి గురించి మీరు ఎక్కడ తిరగడం అవసరం లేదు. కృష్ణుడు చెప్తున్నాడు, మీరు ఎక్కడ తిరగడం అవసరం లేదు. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే నీలోనే ఉన్నాను నేను. అది తెలుసుకోలేని రోజు చూపుతానే ఉంటాం. ఉందని చెప్పలేదండి, చూడండి, దృశ్య పదార్థం అన్ని చూడాలి, కానీ నాలోనే ఉన్నాడు ఆయన అనుకుంటే చాలు. ఎక్కడికైనా పోయాము, రాత్రిలో ఉన్నాడు, ఉన్నాడు, కానీ మనం ఇంకా ఏదైనా చేయలేదు. రాయం చేస్తుంది, ఏమి చేయలేదు. కోసం మనలోనే ఉన్నాడు, బాబు అన్నింటిలో ఉన్నాడు. కానీ నీకు ఆ జ్ఞానం, ఆ శక్తి అన్ని మానవుడికి ఇచ్చాడు. అందుకు మానవుడు చాలా గొప్పవాడు అన్ని జీవరాశులు కంటే. ఏం చేయాలా ఏం చేయకూడదో మానవుడికి బుద్ధి జ్ఞానము అన్నీ ఇచ్చాడు. కానీ మానవుడు చేయడానికి పనులన్నీ చేస్తాడు. మామూలు పనులన్నీ కాదు. పాప పక్షులు ఉన్నాయి, అవి ఏదో గింజలు తింటే వెళ్ళిపోతాయి. ఉంటే వాడికి రకరకాల ఆహారం కావాల్సిన అవసరం లేదు. ఇది శ్రద్ధలేస్తుందంటే నీకు పొద్దున్న లేచడానికి ఎన్ని ఆహారాలు కావాలి. ఈ భూమి మీద ఉండే స్వామించిన ఆ యొక్క వెజిటబుల్స్ చాలా ఉన్నాయి. అవి అవసరం అయితే ఈ మాంసాహారం తినాలా, ఇంకా ఎన్ని వ్యవహారం ఉన్నాయి, అన్ని వ్యవహారాలు కావాలి ఈ మానవుడికి. మరి అంత బుద్ధి జ్ఞానం ఇచ్చి అన్నింటినీ మెయింటైన్ చేయమన్నాడు భగవంతుడు. చేస్తున్నావా? లేదు. చేస్తున్నారండి కొంతమంది ఉన్నారు. ఉండబట్టే ఈ భూమి ఇంకా మనం నిలబడడం వదలాకపోవడం. కరోనా వ్యాధి వస్తే మనందరం నిలబడున్నామంటే నిజంగా భగవంతుడికి ఎన్ని నమస్కారాలు చేసి వెళ్ళిపోయేట్టు ఎడబోయే ఎవరు పడుచుకుంటారు మనం. కనుక ఉన్నప్పుడే భగవతత్వాన్ని తెలుసు
తెలుసుకోవాలా. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంత దానం కానీ, ధర్మం కానీ, తల్లిదండ్రుల సేవ కానీ, పశు పక్ష వృక్షాదుల సేవ కానీ, ఇటువంటి మఠాల సేవ కానీ నీ జీవితంలో చేయలేదు. అందుకే శరీరం ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చెయ్యి. శరీరం అయిన తర్వాత మా అమ్మ నాన్న చనిపోయారయ్యా, నేను సరిగ్గా లేదని చెప్పి ఒక 1000 మందికి తీసుకొచ్చి నువ్వు పెట్టలాడి అన్ని పెట్టి ప్రయోజనం శూన్యం అని భగవద్గీత వేదాలు పోషిస్తూ ఉన్నాయి. ఉన్నప్పుడే చేయి ఏదైనా మంచి పనులు, వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయరు. మోక్షం కూడా ఉన్నప్పుడే తెలుసుకో. మోక్షం వెళ్ళిపోయిన తర్వాత ఏముందండి? మోక్షం ఇక్కడే తెలుసుకోవాలి. మోక్షం అంటే అదే మోక్షం అంటే ఇదే చెప్పింది, ఆత్మజ్ఞానమే మోక్షము. ఏం చెప్తున్నాడు? సమస్త కర్మలు బ్రహ్మనందు అర్పించడమే అదే మోక్షం. అందుకని మోక్షం ఏంటండి? నీకెంత ఆనందం అవుతుంది. నువ్వు తింటాం కాదు, ఒక ఆవుకి ఒక అరటి కూడా పెట్టావు, కుక్క కింద బిస్కెట్ చేసావు, అక్కడ నీళ్లు పెట్టారు, అవి తాగితే హ్యాపీగా ఉన్నావు. నేను ఈరోజు నీళ్లు పెట్టాను, భగవంతుడు నాకు సహాయం చేయించాను నా చేత అని ఎంత ఆనందపడిపోతావు. వేసవకాలంలో చాలా కష్టకాలం అన్నిటికీ ఇన్ని నీళ్లు పోసేవారు డాబాల మీద పెట్టి ఎంత ఆనందపడిపోతాయి ఆ పక్షులు. కొన్ని రాజు పడిపోతున్నాయి నీళ్లు దూరంగా. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందుకోసం చెప్తున్నాడు భగవంతుడు, నువ్వే పని చేసినా కూడా నాకు అర్పించు. నాకు అర్పించండి ఎవరు? నీలో ఉండే ఆత్మే భగవంతుడు. ఇంకా ఎక్కడా లేడు భగవంతుడు, నీలోనే ఉన్నాడు కోసం చెప్తున్నాడు. కానీ ఆ నీరు దారి అంటదు, జారిపోతుంది. దేనికి? కామరాకి. అంటే పెక్కు కర్మలను ఆచరించునను ఎన్ని కర్మలు చేసినా కూడా వారి యందు సంగము, ఆసక్తి, కర్తృత్వము లేని వారు పాపముల చే కానీ బంధము చే కానీ అంటబడరు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? పెక్కు కర్మలను ఆచరించు. అంటే కర్మ అంటే పనిని ఎన్నైనా ఆచరించు. నీవు వారి యందు సంఘం పెట్టుకోవాలి. సంఘం అంటే వాటితో బంధం పెట్టుకోవద్దు. మనం సంఘం అంటే కలియుక. వాటితో కలిసామో అవు మనం అయిపోయినట్టే. ఆసక్తి, నీకు దాని మీద ఆసక్తి ఉండకూడదు. నేను చేశాను, నేను చెప్పాను. కొందరు చూడండి, నేను లేకపోతే కుటుంబం ఎక్కడుంది, నేను ఉండబట్టే కదా కుటుంబం జరిగేది, నేను ఉద్యోగం చేసినందుకు మాత్రం సరిపోతుందా, నువ్వు జీవితం తెచ్చిచ్చినంత నేను జాగ్రత్త లేకపోతే ఇల్లు సంసారం ఎలా జరుగుతుంది, నేను ఉండబట్టి కదా ఈ సంసారం జరిగేది అట్లాగా. నేనంటాడు, నేను లేకపోతే ఈ సంసారం ఎక్కడ జరుగుతుంది, నేను ఉండబట్టి కదా జీవితం సంపాదిస్తున్నాను అంటే ఇద్దరిదే పని. నేను వీళ్ళిద్దరి కమ్మ వల్ల బాగా తగులుకొని ఈ జన్మలో ఆ జన్మలో తీసుకోలేక పెంచు అలాగే చదువుకుంటున్నారు. కనుక భగవంతుడు అదే చెప్తున్నాడు, ఎన్ని కర్మలు చేసినా కూడా ఆ దాంట్లో సంఘం, దాంట్లో నువ్వు కలయిక పెట్టుకోవాలి. దాంట్లో అని చెప్తున్నాడు. ఆసక్తి కూడా ఉండదు నీకు. కర్తృత్వం లేని వారు పాపములు చేయగాని బంధము చేయగాని అంటబడవు. ఇది పెద్దదండి, సామాన్యమైనది కాదు. ఈ కామరాపై నీటి బిందువు వల్ల ఎవరున్నాడో వాడే ముక్తి మార్గానికి దారిని భగవంతుడు ఒక్కొక్క పద్యంలో చాలా ఇంపార్టెంట్. అందరూ అంటున్నారు, కామరాపై నీటి బిందువు వల్ల ఉండదాయా అంటాడు. మాట్లాడటం కాదు. అంటే సంసారంలో ఉన్నాము, సంసారంలో ఆసక్తి చూపించుకోకూడదు. నా భార్య, నా బిడ్డలు, వీడియో ఉంచుకో, బాగా ఉంచుకో. ఉంటారు ఏమన్నా అని నువ్వు చేయాల్సిన డ్యూటీ చేయి. వాళ్ళకి మీ పిల్లవాడిని ఎత్తుకొని, మనవాడిని ఎత్తుకో, బ్రహ్మాండం చేయి, అన్ని చేయి, వాళ్ళకి అన్ని ఉద్దటలా. కానీ వాళ్ళ మీద సంగమం పెట్టుకోవాకు, ఆసక్తి పెట్టుకోవాకు. ఆసక్తి పెట్టుకురావో నువ్వు దెబ్బతింపో. అది కృష్ణుడు చెప్పేది. అలా బయటకు వచ్చేసావనుకో ఏనాటికి కూడా చింతనలో ఉండవు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంటే దీన్ని చాలా కష్టమైందండి, చాలా సులువైంది. అందుకే ఈ కృష్ణతత్వాన్ని నేను తెలుసుకుంటే అర్జునుడంత తోడు తెలుసుకోలేక మరి మాయలో పడ్డాడు. భగవద్గీత ఇన్ని 700 శ్లోకాలు, 543 శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు, కొన్ని అర్జునుడు చెప్పాడు, కొన్ని సంజయుడు చెప్పాడు. ఇన్ని చెప్పినా కూడా అర్జునుడు కూడా తెలుసుకోలేకపోయాడు. అర్జునుడు చనిపోయినప్పుడు కృష్ణ నీ వల్ల చనిపోయాడు బాబాయ్. ధర్మరాజు అన్నాడు, నీ వల్లే చనిపోయాడు అన్నయ్య అన్నాడు. భీముడిని తిట్టాడు, అందరినీ తిట్టాడు. ఇది ఎవరితోనగా తెలుసుకున్నాడు. అందరూ కృష్ణుని అన్నాడు. లాస్ట్కి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళావు, 14 మైళ్ళ దూరం సంపత్తులతో ఎంతో దేశానికి తీసుకెళ్ళావు, నీకు అన్ని తెలిసే తీసుకెళ్ళావు. ఈరోజు అభిమాని పద్మయోగం ద్రోణాచార్యుడు పూతాడని తెలుసు, అన్ని తెలిసే నన్ను తీసుకెళ్ళావు నువ్వు. అప్పుడు మళ్ళీ చూపించాడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, మళ్ళీ చూడ నాకు
అన్ని చూపిస్తాడండి మనకి. చూడండి, అర్జునుడికి కష్టాలు పెట్టాడు, అర్జునుడి కొడుకునే తీసుకెళ్ళాడు, అర్జునుడి మనవడికి కష్టాలు తెప్పించాడు. అన్ని వాళ్ళ ద్వారా కష్టాలు తెప్పించి నేనే వాళ్ళకి కష్టాలు పెట్టారా మీరు తెలుసుకోండి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. సంగమం పెట్టుకోవాకు. అభిమన్యుడు అంటే అర్జునుడికి మహాప్రాణం. అటువంటిదే తర్వాత ఏమి పట్టించుకోవాలి. భగవతత్వాన్ని పొందిన తర్వాత ఇదంతా భగవంతుడు లీల, ఇది భగవతత్వం అని తెలుసుకున్నాడు అర్జునుడు. మనం కూడా నువ్వు భగవంతుడిలో లీనమైపోతే నాకు భగవంతుడు ఏం చేయాలో అని చేస్తున్నాడంటే నేను చేసే డ్యూటీ నా చాటి చేస్తున్నాడు. నేనే ఈ సంఘము, ఆసక్తి, కర్తృత్వము లేనివాడు ఈ పాపములచే కానీ బంధములచే కానీ అంటపడదు. అంటే ఎందుకు చెప్తున్నాడంటే కృష్ణ పరమాత్మ కొన్ని జరగాలని జరుగుతాయి, కొన్ని మంచి జరగవచ్చు, కొన్ని చెడ్డ జరుగుతుంది. జీవితంలో అన్ని మంచి జరగవండి. వెనక్కి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెనక్కి ఎంతమందికి చెడ్డ జరిగినాయో, ఎంతమంది ఎగిరిపోయారో మన కళ ఉంది. కనుక భగవంతుడు ఏది ఇచ్చినా కూడా మనం నేను పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నాను, ఈ జన్మలో ఏం చేశాను నాకేం తెలుసు, ఏ పుణ్యములు చేసినో ఏ పాపములు చేసినో నాకేం తెలుసు, ఏ యొక్క దేవాలయాలు తిరుగుతున్నో ఏ తీర్థయాత్రలు తిరుగుతున్నో ఇంత మంచి ఫలితం ఇస్తున్నాడే భగవంతుడు. మరి ఏం పాపం చేశాను ఇంత చెడ్డ ఫలితం వస్తున్నాయంటే భగవంతుడికి సంబంధం లేదు. నేనేం చేసుకున్న పాపం కృష్ణ, నేను చేసుకున్న పాపాన్ని నాకు మళ్ళీ ఇస్తున్నావు. నువ్వు అనుకుంటే ఏమైనా చేస్తావు, ఆ పాపమైన భరాయిస్తాను. ఎందుకంటే నీ తత్వాన్ని పొందిన వాడిని ఎన్ని పాపాలైనా చేసి నాకు కష్టమైన నష్టమైన నాకు శిక్ష అయినా సరే పర్లేదు, నీ నామాన్ని బట్టి పోదాము అంటే ఆ పాపాన్ని కూడా తీసేస్తాడు భగవంతుడు. అది జ్ఞానం తెలుసుకోవడం అంటే. అంతేకాని నాకు కష్టం వచ్చేది కృష్ణ, నేను రోజు గౌడీ మఠ వెళ్తున్నాను, గౌడీ మఠంలో పూజ చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను, వాళ్ళ పడుతున్నానంటే కుదరదు. అర్జునుడికి వచ్చింది నీకెంత, బుద్ధిదేవుడు అర్జునుడికి వచ్చింది నీకెంత, భక్తులకి ఎంతో మందికి వచ్చింది. కనుక ఇవి కష్టాలు నష్టాలు కాదండి. ఇవన్నీ కూడా రాత్రులు పగలు, సమశీతోష్ణం, ఎండ వాన, మంచి వేసవకాలం చలికాలం, ఇవన్నీ ఉంటాయి. ఏమిటి ఉన్నప్పుడు ప్రకృతి మనకెందుకు ఉండవండి. కనుక ఇది ప్రకృతి ధర్మము. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు భగవంతుడు. దానికి ఇదంతా మీరు ఏమాత్రం కుంగిపోకూడదు, ఏమొచ్చినా కూడా ఇదంతా ఒక అర్థంలోని ప్రతిబింబం లాంటి ఇవన్నీ అని తెలుసుకోండి. అంటే ఒక మాయ అని తెలుసుకోండి. కానీ నా మీద తప్పకుండా నేను చెప్పింది చేయాలి అని భగవంతుడు చెప్పేది చూడండి. ఎన్ని పెట్టాడు, నేను ఏం చెప్పానో ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలనుకున్నా అని చెప్తున్నాడు. అది భగవంతుడు చెప్పేది. కనుక జీవన్ముక్తులకు మహనీయులు తాము భరించి ఇతరులను కూడా ధరింపు చేయ నిమిత్తము ఎన్నో కార్యములు నిరంతరం చేయుచున్నాను, కర్మబంధము ఒకంతైనను లేక ఉన్నారు. జీవన్ముక్తులు ఇంకా మళ్ళీ ఈ జీవితానికి రాకుండా ఉండే ముక్తి పురుషులు వాళ్ళు ఏం చేస్తున్నారు, మహనీయులు తాము ఆచరించి ఇతరులను కూడా ధరింపజేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ నిరంతరం చేస్తున్నా కూడా ఈ కర్మబంధాలు ఒకంతైనను లేక ఉన్నారు. ఈ భగవంతుడు చూడండి చెప్పాడు. కనుక మహనీయులు జీవన్ముక్తులు అటువంటి మహనీయులు వాళ్ళు ధరిస్తూ మనల్ని తరింపజేస్తూ, అంతేకాకుండా ఈ కర్మబంధాలు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా నిరంతరం చేస్తున్నా కూడా ఈ కర్మబంధాలు ఒకంత కూడా లేకున్నారు. కర్మబంధాల్లో పగులుపోకుండా ఉన్నారు. అదే కర్మయోగమందరి రహస్యమర్జునా చెప్పేశానండి. కర్మయోగమందరి రహస్యము ఈ ఒక్క శ్లోకందాల మనకి భగవంతుడు చెప్తుంది. అంటే నేనంటే మనమంటే రోజు కొద్దిగా కృష్ణ పరమాత్మ చోటు ఎక్కిస్తున్నాడండి. కొత్త వాళ్ళకి ఎక్కిమంటే ఏమి ఎక్కిస్తాడు, ఇదేంటండి ఈ బంధాలు లేకుండా ఆసక్తి లేకుండా ఎలా ఉంటామండి అని ఒక్కొక్క మనం కూడా అనుకుంటాం. కానీ కృష్ణ పరమాత్మ మామూలు నాలెడ్జ్ కాదండి. ఇది ఎన్నో ఎంతో హై స్టేజ్ 100కి 101 మార్కులు తీసుకొచ్చే నాలెడ్జ్ ఇది. అందుకు అంటే దేనికైనా నువ్వు ధైర్యంగా ఉండాలి అది అని కృష్ణుడు చెప్తున్నాడు. అప్పుడే నువ్వు నిలబడగలిగే భూమి మీద, లేకపోతే నిలబడలేదు అని భగవంతుడు చెప్తున్నాడు. అలా చేయగలిగితే నీకు భగవంతుడే అండం ఉంటాడు. ఎప్పుడు ఎల్ల కాలం వరకు నిన్ను అంటిపెట్టుకునే ఉంటాడు భగవంతుడు. ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణ బుద్ధితో లేక బ్రహ్మార్పణ
సంఘమే అంటే వాళ్ళతో అటాచ్ చేసుకోవటమే సంఘము. ఎప్పుడు కూడా బాగా కలిసిపోవటమే బంధానికి కారణము. ఆ బంధం బాగా కలుసుకొని తిరుగుతారు, ఇద్దరు స్నేహితులు బాగా తిరుగుతారు, ఉన్నట్టే ఉండి బంధాలు ఏదో జరిగిపోయింది, ఏదో ఒకటి జరిగిపోయిందంటే ఇంకా జీవితంలో ఆ బంధం కోసం ఇవన్నీ కూడా శాశ్వతమైన బంధాలు కాదు. ఆయన చెప్తున్నాడు భగవంతుడుగా, శాశ్వతమైతే ఉండాలి కాదు. ఇక్కడే ఎవరున్నారు, ఎవరు లేరు. ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఈశ్వరుడికి అర్పించాలా, అర్పణం ఈశ్వరుడికి అర్పించే బుద్ధి ఉండాలి ఇక్కడ. అటువంటి బుద్ధి లేక బ్రహ్మార్పణ బుద్ధితో, ఆ భగవంతుడికి అర్పించే బుద్ధితో అసక్తముగా కార్యములను ఆచరించడంతో, అంటే వాటి మీద నీకు అసక్తము అంటే వాటి మీద నీకు ప్రేమ ఉండకూడదు. అసక్తము అంటే కనుక నీకు అలా ప్రేమ లేకుండా ఆ కార్యాలన్నీ భగవంతుడికి అర్పించేస్తే బంధం ఉదయించదు. నీలో బంధము వెలుతురుగా వచ్చేయదు. అంటే ఇంకా బంధం తెగిపోతుంది. నీకు ఇంకా భగవంతుడితో సంబంధం ఏర్పరచుకుంటావు. సంఘమే బంధములకు కారణము. కనుక నువ్వు సంఘం పెట్టుకోవాలనైనా అని భగవంతుడు ఉంచుకో, కానీ పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. ఇల్లు నీదే, నీదే అది కాదు, నీదైతే నువ్వు ఉండాలి, ఇక్కడ ఉండవు. ఎందుకంటే ఒక ఇంట్లోకి అద్దె ఇంట్లోకి వెళ్ళాము, అద్దె ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లు రంగులకి ఇంట్లో బ్రహ్మాండంగా అంత భాగం చూసుకున్నాడు, భాగం అన్ని చూసుకున్నాడు. ఇంట్లోకి వెళ్తానే వెళ్ళాడు, వెళ్తే స్విచ్ వేశాడు, కరెంట్ లేదు. పోతే ట్యాప్ ఎగిరిపోయాడు, నీళ్ళు లేవు, ఏమి లేవు, అంతా చీకటి. చూసేదానికి బ్రహ్మాండంగా ఇల్లు. దేనికి ఇంట్లో కూర్చోమని బాగా అద్దెని చెప్పి ఆయన ఇక్కడ ఉంటాడా, ఎందుకు ఏమన్నా ఉండడు, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. అమ్మో ఆయన ఉండేదానికి లేదు, క్షణం కూడా అంటాడు. అలాగే ఈ శరీరంలో ఆత్మ కూడా, ఈ శరీరంలోని జనసత్వాలన్నీ ఊడిపోతే ఇక దీంట్లో ఉండదు ఆత్మ. చిచ్చి ఈ శరీరంగా బయటకు రాదు, ఇది అయిపోయింది దీని పని, దీంట్లో నుంచి వేరే శరీరానికి వెళ్ళిపోతానని వెంటనే వెళ్ళిపోతుందా లేదా? వెళ్ళిపోతుంది. కానీ ఈ శరీరం నేను అందంగా ఉన్నాను, అది ఉన్నాను, ఇది ఉన్నానంటే ఉంటుందా? ఎప్పుడుకి రంగు వేసుకున్నాను, చూపులు పెట్టుకున్నాను, పళ్ళు పెట్టుకున్నాను అంటే ఉంటుందా? జనసత్వాలని ఊడిపోయినప్పుడు ఉంటుందా? నువ్వు మళ్ళీ ఎవరిలో అనుకుంటున్నావు, నువ్వు ఎట్లా ఎవరిలో అవుతావు. అందుకే బ్రహ్మగారు చెప్పాడు, ముసలి వాళ్ళకి మనువులు వచ్చారు ఆయన అన్నాడు. రాబోయే రోజులు ముసలి కూడా పెళ్లి చేసుకుంటారు అన్నాడు. చూడండి ఎటువంటి పనులు చేస్తున్నారు. ఉంటుందా జమత్వాలు ఇది? నీవు కాదు, నువ్వు కాదు. కనుక ఈ శరీరం మీద, ఇంటి మీద భ్రాంతి వదులుకోవాల్సిన ఈ సంఘాన్ని వదులుకో అని భగవంతుడు చెప్తూ ఉన్నాడంటే అంత ఈజీనా? మహాపురుషులతోనే గొప్ప గొప్ప వాళ్ళే పడిపోయారు, మళ్ళీ జన్మించారండి. ఈ లోకంలో పుట్టినవాళ్ళందరినీ ఏంటంటే మహాపురుషుడు, ఏకో పురుషుడు, ఆయన ఆ పురుషుడు, ఈ పురుషుడు, భగవద్గీత ఒక్క శ్లోకంగా సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు ఎవరెవరు తీసేయాలో వాళ్ళు మొత్తం తీసుకోమన్నాడు. అది భగవద్గీత అంటే. అంతేనండి, భగవద్గీతలో భగవంతుడు 100% మార్కులు అయితేనే అస్తాడు భక్తుడికి, లేకపోతే 99.9 వచ్చిన తీసుకోమన్నాడు, మళ్ళీ చదువుకోపో అంటాడు. కానీ ఇక్కడ ఏక పురుషులు, మహాపురుషులు ఇవన్నీ ఉండవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఇక్కడ మహనీయులు, జీవన్ముక్తులకు వారు తాను తరించి ఇతరులను కూడా తరింపజేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా, నిరంతరం చేయించున్నా కూడా ఈ కర్మబంధము ఒకంత ఏదో లేకుండా, ఈ కర్మబంధంలో ఇంత కూడా లేకుండా ఉన్నారు అని భగవంతుడు చెప్తున్నారు. కోసం ప్రభుపాదులు వారు, సరస్వతి గోస్వాములు వారు, శంకరాచార్యులు గారు, రామానుజాచార్యులు గారు, ఎటువంటి వాళ్ళండి వాళ్ళందరూ. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఇలా కూర్చొని ఉంటాడు చూడండి, ఆయన పేరేంటండి? ఆ బ్రహ్మాచారి గారు. ఎంత గొప్ప భక్తుడు ఆయన, నడిచిపోయేవాడు ఎక్కడికి పోయినా కూడా కాలికంట. ఆయనకు జ్వరం వచ్చింది, 108 జ్వరం వస్తే ఆ రోజు ఓహో నాకు జ్వరం ఇచ్చావా స్వామి, ఓ అగ్నిహోత్రం ఇచ్చావన్నమాట, అయినా కూడా నేను ముహూర్తాన్ని బుట్టలేసేవాడంట ఆయన. ఓ ఈ జ్వరం నేను ఏ పాపం చేసుకోవడం వచ్చింది రాని, వస్తే ఏముంది అన్నాడు. చూడండి, మన కోసం వాళ్ళు ఏం లేవు, ఒప్పేసుకొని తిరిగారంటే కనుకోవడం అనుకోని. అలాగే మహాపురుషులు ఎలా ధరించారో మనలో కూడా అలా ధరింపు చేస్తూ ఉన్నారండి. అంతేగాని ఎవరినంటే వాళ్ళు మహాపురుషులు, ఎవరినంటే వాళ్ళు దేవుడు అన్నామంటే ఆ పాపం మన వరకు ఉంటుందండి, సామాన్యమైనది కాదు. వాళ్ళు ఇంద్రియ భోగాలు అనుభవించి 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 ఇంకా అనుభవించి ఇంకా ఇంకా అనుభవించాలని దాంతో ఒక్కొక్క దాంట్లో పడిపోయి చనిపోతూ ఉంటారు. భగవంతుడు చెప్పే భగవద్గీత
నీతో పని కాదని. అందుకోసం భగవద్గీత అంటే సన్యాసిగాడు సన్నాసిగాడు భగవద్గీత చెప్పి మహా ఉత్తముడైన వాడు, తేజోవంతులు వాడు, బలవంతులు, వీర్యవంతులు, సౌర్యవంతులు, దేన్నైనా కూడా మనం సాధించాలనే పట్టుదలతో తయారవుతాం ఒక వ్యక్తి. అది భగవద్గీత అంటే. అందుకోసం భగవంతుడు చెప్పేది ఈ విధంగా సంఘానికి బంధానికి నువ్వు కారణం కావు అర్జున అని అర్జునుడికి కాదు మనకి చెప్తూ ఉన్నాడంటే అర్జునుడు అడ్డం పెట్టుకొని ఆ సంఘమే మోక్షములకు హేతు. ఆ సంఘంగా పెట్టుకున్నావంటే మోక్షానికి నీకు దూరం అయిపోతామని చెప్తున్నాడు. మోక్షం అంటే ఏముందని? ఇదే సంఘం పెట్టుకోవడమే మోక్షము అంతే. ఏది కూడా సంఘం పెట్టుకోకూడదని. నీ దగ్గర ఉన్న దానం ఉంచుకో, ఇది నాది కాదు, పెట్టుకోకుండా సహాయం చేస్తా ఉంటాడు, చేయకూడదని మంచి కార్యక్రమాలు ఉంటే భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఏ సంఘము పెట్టుకోవద్దు అనుకున్నాడండి భగవంతుడు, ఎవ్వరితో సంఘం. అందుకే కృష్ణ పరమాత్ముడు ఎవ్వరితో పెట్టుకున్నాడా? ఆయనే సృష్టించాడు అందరినీ. అస్కలిత బ్రహ్మచారి ఆయన, ఎవరితో పెట్టుకోవాలా సంఘం. అలా ఉన్నాడు, అలా అందరితో అలా నాట్యం చేస్తాడు, ఇలా అంటాడు, మాయమైపోతున్నాడు. ఆయన సృష్టించిన కదండి ఇవన్నీ కూడా. అందుకోసం నువ్వెవరితో సంఘం పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. తామరాకులు తప్ప తగ్గిన ఆకులన్నిటికీ నీరు అంటుకును. ఏ ఆకుకైనా అంటుకుందంటే నీరు చూడండి, ఒక తామరాకు అంటుకోదు. ఎందుకు భగవంతుడు ఇలా పెట్టాడు? బురదలో పుట్టిందండి తామరాకు. తామరకు బురదలో నుంచి వస్తుంది. బురదలో నుంచి వచ్చి నల్లటి మట్టిలో నుంచి వచ్చి బ్రహ్మాండంగా పోస్తుంది. ఇంత మట్టి అంటుకుంటుందా, ఇంత నీరు అంటుకుంటుందా? తామర పువ్వులు తెల్లగా బురదలో ఉంటుందండి. సరేండి, కోసం తామరాకు తప్ప తగ్గిన ఆకులన్నింటినీ నీరు అంటుకును. అట్లే కత్తులతో, బుద్ధితో, సంఘము, ఆసక్తితో కర్మలు చేయని వారందరికీ పాపం అంటుకున్నాడు అర్జున. చెప్పేశాడు భగవంతుడు, పాపం ఎలా అంటుకుంటది. ఇవన్నీ కూడా భగవద్గీతలో చక్కగా చెప్పేశాడండి. ఇదిగో చూడండి, కర్తృత్వ బుద్ధితో, సంఘము, ఆసక్తితో కర్మల చేయు వారందరికీ కూడా పాపం అంటుకును. అందులో అనుమానమే లేదని కృష్ణ పరమాత్ముడు ఘంటాపదంగా చెప్పేస్తున్నాడు. అంటే తామరాకుపై నీటి బిందువు ఎలా అంటుకున్నదో అలా కర్మలని ఆచరిస్తూ ఉంటే, అన్ని భగవంతుడికి అర్పిస్తూ ఉంటే నీకు అంటుకోదు కర్మలు. కాకపోతే వరవల ఆకులన్నింటినీ అంటుకుంటది. ఎవడైతే భగవంతుడికి కర్మలన్నీ అర్పిస్తున్నాడో, వాడికి బ్రహ్మార్పణం, ఆత్మార్పణం అర్పిస్తున్నాడో, వాడు తామరాకుపై నీటి బిందువులు అంటువాడు. పొరవాళ్ళందరూ కూడా పొరవాకులు అంటువాడు అని కృష్ణుడు ఇక్కడ అర్థం చెప్తాడు. పొరవాళ్ళందరూ అంటుకోబోతున్నారు, వీడొక్కడే అంటుకోవాలి అని భగవంతుడు. ఎవరో వాడు, ఎవరో తెలుసుకోండి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరో మీరందరూ తెలుసుకోండి అని చెప్తున్నాడు భగవంతుడు. అంతే కదండి. అది కనుక కాబట్టి బంధ రాహిత్యమునకై కర్మలను అనాసక్తముగా, ఈ బంధ రాహిత్యం, ఈ బంధాలు తెలుసుకోవాలంటే ఈ కర్మను అనాసక్తముగా, నిష్కామముగా, నిష్కామ కర్మయోగం చాలా గొప్పదండి. భగవత్ అర్పణతో ఆచరించవలేను. కనుక ఈ బంధ రాహిత్యమునకై కర్మలను అనాసక్తముగా, ఆసక్తి లేకుండా, నిష్కామ భావముగా. ఏ నిష్కామంటే ఏది నీకు భగవంతుడు ఏది కూడా నువ్వు కావాలి అని నువ్వు నిష్కామ కర్మ అంటే అన్ని భగవంతుడికి అర్పించడమే, ఇంకా నాకు సంబంధం లేదు. నిష్కామ కర్మయోగం అంటే అది భగవత్ అర్పణ బుద్ధితో ఆచరించవలేను అర్జున. అలా ఆచరిస్తే నీకు పాపం అంటుకోదు అని భగవంతుడు చెప్తున్నాడు. నీకు ఆసక్తి ఉండకూడదు, నిష్కామ భావం ఉండాలి. ఏం చేసినా కూడా భగవంతు అర్పణ చేసుకోవాలి. అప్పుడే నీకు ఇవన్నీ కూడా నీకు అనుకోవద్దునని చెప్తున్నాడంటే చాలా ఈజీ అండి. ఇవన్నీ కూడా మనకు తెలియదు, కానీ మనం అనుకుంటాం ఈ బంధాలు ఇవన్నీ అనుకుంటాం. కారణం లేదండి. ఉంచుకో, ఒక బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ లో మంచం ఉంది, ఉంచుకో. రోజు కొనుక్కుంటావు, మేము హాయిగా కొనుక్కుంటాం. ఎవరు బెడ్ అంటుందా హాయిగా కొనుక్కో అంటుందా? లేదు, నువ్వు కొనుక్కుంటావు. నేను హాయిగా కొనుక్కుంటున్నాను. ఏమన్నా నీకు అది ఉంటుందా? నీతో ఏమన్నా ఉండదు. ఆసక్తి పెంచుకోగలవు. బాగా నడువు వచ్చేసింది, డాక్టర్ గారు ఏం చెప్తాడు? అయ్యా భూషణ చేసేవా కింద అంటాడు. అయ్యా నేను మంచి పెట్టుకుంటున్నాయి, 25 ఏళ్ళు పెట్టుకుంటున్నాయని. నాకు 25 ఏళ్ళు పెట్టుకోమంటే నేను నడువు పోతా ఉంది. కనుక లోక మొత్తం మీద కొనుక్కో, నువ్వు హాయిగా ఉంటావు. అందుకే మనం లోక మొత్తం మీద కొనుక్కునేవాడు ఆ రోజులు. కనుక ఏది కూడా ఆసక్తి పెంచుకోవద్దు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. ఈ శరీరమే నీకు సంబంధం లేదు, అటువంటి ఈ కర్మ
కృష్ణ నాకేమి సంబంధం, ఇదంతా మంచి పనులన్నీ నీవే చెప్పేయటమే, అంతకంటే ఏముంది, ఇక్కడ ఏమన్నా మనం ఉంటామా, వెళ్ళిపోతాం, ఏమైనా మన ఇల్లు, ఏమైనా మన వాకిలే, మన ధనమా, మన బ్యాంక్ బ్యాలెన్స్ లా ఇవన్నీ పెట్టుకున్నామంటే కృష్ణాన్ని ఇచ్చావు, కొంతకాలం ఉంటాము, వెళ్ళిపోతాము, మా చేత మంచి పనులు చేసి గోవిందా అని రోజు నమస్కారం చేసుకోవటమే. చేసుకొని నా వల్ల కాదు ఇవన్నీ ఆసక్తి ఇవన్నీ తగ్గించుకోవడం, నువ్వే తెచ్చాలి, నీవే తెచ్చాలంటే తెచ్చేస్తాడు, తెచ్చి పారేస్తాడంటే. అందుకోసం భగవంతుణ్ణి అడగాలి, ఏదైనా భగవంతుడు సారథిగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు చదువుకునిందే సారథి, కృష్ణుడే సారథి, ఈ శ్లోకమే కృష్ణుడు. కృష్ణ పరమాత్ముడు అంటే అక్కడ ఇక్కడ లేడండి. ఈ 5వ అధ్యాయంలో 10వ శ్లోకం కృష్ణుడు. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్పిందే అంటే ఎవరు చెప్పారు ఇక్కడ? ఏంటి ఈ శరీరం చెప్పిందా, ఈ రోజు చెప్పిందా? కృష్ణుడే చెప్పాడు. అంటే కృష్ణుడే విన్నాడు, కృష్ణుడే చెప్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. అర్జునుడు కృష్ణుడే, కృష్ణుడే కృష్ణుడే. ధనంజయుడు కూడా నేనే అర్జున అన్నాడుగా భగవద్గీతలో. అందుకోసం కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో అది చెప్పమే. ఇతను పాపేనాను పదమునకు కర్మ బంధము చే అని అర్థము చెప్పిన సముచితముగా ఉండును. అంటే కర్మ బంధము చే అంటే ఈ పాపైన అంటే కర్మబంధం, పాపం తగులుతుందంటే ఈ కర్మబంధం తగులుకుంటే పాపం తగులుకుంటుంది. ఈ కర్మబంధం తగులుకోలేదనుకో పాపం నిన్ను అడ్డుకోదు, పాపం దూరంగా వెళ్ళిపోతుంది. పాపము అంటే 3 పదాలే. పాప, పాప అంటే చిన్న అమ్మాయి, కలిపితే పాపం అంటే అక్కడ ఏమన్నా ఉందా తేడా? ఏమీ లేదు, పదాలే అక్కడ. ఆ పాపం అంటే ఏంటి లేదండి, బంధమే పాపము. ఏదైనా ఆసక్తే పాపము, ఆసక్తి ఉంచుకోగలవు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కర్మలను చేసిన నువ్వు పాపము చేయి ఎవరు అంటకుండకూడదు. కర్మలు చేస్తూ ఉన్నాం మనం, కానీ ఈ కర్మలు ఎవరికి అంటకుండా ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. తాను చేయు కర్మలను భగవంతులకు సమర్పించువాడు. కేశమై కృష్ణార్పణ చేయు కర్మలు. ఇప్పుడు మహేంద్ర గారు 2 పూట్ల పూజ, 3 పూట్ల వంట, మరి ఎన్ని చేస్తున్నాడు? ఆశ్చర్యం. మా ఇంట్లో చెప్పుకుంటుంటాం మా ఆవిడకి, ఇదేంటి మనం చేసే వంట, మనం చేసే పూజ, పూజ అసలు ఇది పూజ కాదు, వంట కాదు మనం చేసేది. 3:40 లెగుస్తాడు ఆయన. ఆయన డ్యూటీ సంగతి మన డ్యూటీ ఏందో చూడు. ఆయన డ్యూటీ ఆగట్రోలే చెప్తున్నాను మీకు అని చెప్తున్నాను. 3:40 లెగుస్తాడు. 5 గంటలకంతా ఇక్కడ స్వామి వారికి కార్యక్రమం చేసేస్తాడు. మళ్ళీ పోతాడు, అక్కడ టిఫిన్లు చేసేస్తాడు, మళ్ళీ వంట చేసేస్తాడు. మళ్ళీ 11:30 11:40 మళ్ళీ స్వామి పూజ, మళ్ళీ స్వామికి ఆహారం, ప్రజలకి ఆహారం, భక్తులకి ఆహారం. మళ్ళీ కాసేపు ఏముందో చూసుకుంటాడు, కాసేపు కొట్టుకుంటాడు, మళ్ళీ నిలుస్తాడు, మళ్ళీ గుడ్డలు ఉత్తుకోవాలి. ఆయన ఇన్ని కార్యక్రమాలు ఆయన కూడా ఆయన ఉత్తుకోవాలా. ఎంత కర్తవ్యం చేస్తున్నాడో చూడండి. ఇది భగవంతుడు చెప్పింది. ఆయన ఏం చెప్పాడు? తాను చేయు కర్మలను భగవంతులకు సమర్పించువారు. అందుకోసం ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదని, ఎవరు కూర్చోవాలని అవసరం లేదు. ఏ దేవాలయం పోయి పూజారి దగ్గరకు అవసరం లేదు. వాళ్ళు వస్తారు, గంట టైం ఉంటారు, వెళ్ళిపోతారు, ధనం వచ్చిందా లేదా చూసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ అలా కాదు వాళ్ళు చేసే పని. అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ గౌరీ మఠంలో ఉన్నారంటే నిజంగా ఇక్కడ చాలా పుణ్యబలం ఉందండి. ఎందుకంటే అందరూ కూడా నిలవలేదు. భగవంతుడి ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు. పర్ఫెక్ట్ మనుషులు ఉన్నారు, ఇప్పుడు సామాన్యమైన వ్యక్తులు లేదు ఇక్కడ. దానికి ఎప్పుడండి ఈ శ్లోకానికి వాళ్ళు అన్వయించుకోవచ్చు. తాను చేయు కర్మలను భగవంతులకు సమర్పించువారు. ఏదైనా భగవంతుడికి అర్పిస్తూ ఉన్నారు. సంకల్పములు, ఆసక్తిని వదలి వీటన్నిటి మీద వదిలేసి చూడండి. ఎక్కడో కుటుంబం వదిలేసి మళ్ళీ ఎప్పుడు పోతారు. ఆసక్తిని వదిలి కార్యములను చేయవారు ఆ కర్మలు చేయి బంధింపబడదు. అర్జున పాపము కూడా పొందరు అర్జున అని కోరుతూ చెప్తూ ఉన్నాడు. చూడండి ఒక్కొక్క శ్లోకం ఎలా ఉండదు. కృష్ణ పరమాత్మ 7 కొండల మీద ఉన్నాడు. ఆయనకి ఏది బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకుంటున్నారేమి? మన కోసం నిలబడుకుంటున్నాడు. ఆ కృష్ణ పరమాత్ముడు 7 కొండల మీద, నిలువ కాళ్ళ మీద. ఏం అవసరం అండి భగవంతుడికి? వీళ్ళందరినీ తరింపు చేయాలి, వీళ్ళకి జ్ఞానాన్ని సంపాదించి పెట్టాలి. ఆత్మజ్ఞానం వస్తే చాలు వీళ్ళకి మళ్ళీ ఈ లోకానికి రాదు అనే బాధ భగవంతుడికి వచ్చేసరి పిల్లలు తిరుగుతున్నారు. రకరకాల వ్యసనాలకి, రకరకాల పారిశ్రామిక వ్యవహారాలకి. వీళ్ళందరినీ రక్షించడానికి నేను 7 కొండల మీద ఉన్నానని చెప్తున్నాడు భగవంతుడు. అందుకోసమే కనుక ఏ ప్రకారంగా తామరాకు నీటిచే అంటబడినట్టు
ఈ విధంగా ఉండాలి. తామరాకుకి నీటి పుట్ట అంటుందండి, కొరవ ఆకులకి అన్ని నీటి పుట్ట అంటుంది. మీరు వెళ్ళి చూడండి, తామరాకు మీద అంటుకుంటుంది, ఏ ఆకైనా అనుకోండి, ఒక తామరాకు మీదనే నీటి పుట్ట అంటుకుంటదు. అటువంటి వాడే పాపంలో చిక్కుపరడు అర్జున. కొరవలందరూ కూడా కొరవ ఆకులు లాంటి వాడు అని మీరు ఆలోచన చేసుకో. నువ్వు కూడా తామరాకులాగా అవ్వాలనుకుంటే ఇలా చేసేయి అని చెప్తున్నాడు భగవంతుడు. మహనీయులు సంగమం నిర్మించి కర్మలను చేయుటని రచించుతున్నాడు. మహనీయులు సంగమమును విడిచి ఈ యొక్క ఆసక్తిని విడిచేసి కర్మలను చేయుటని రచించుతున్నాడు. కనుక వాడి నన్నిటి మీద సంఘాన్ని ఆసక్తిని వదిలేసి కర్మలే చేస్తూ ఉంటారు. ఆ కర్మలు కూడా భగవంతుడికి అర్పిస్తుంటారని కృష్ణ పరమాత్ముడి ఈ శ్లోకంలో చక్కగా చెప్పాడండి. అందుకే బ్రహ్మజ్ఞాదాయ కర్మాణి సంఘం త్వక్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబస. ఎవడు తాను చేయి కర్మలను పరమాత్మని అర్పించి సంగమును ఆసక్తిని విడిచి చేయించున్నాడు అంటే ఇది నాది అనే కర్తృత్వం లేకుండా ఆసక్తిని విడిచి చేయించున్నాడు. అతను మాత్రమే తామరాకు నీటిచే అంటబడినట్టు పాపములచే అంటబడదు అర్జున అని చెప్తున్నాడంటే, ఉద్యోగం చేస్తున్నామంటే నీ ఉద్యోగం కూడా నాకు సంబంధం లేదు, నీ డ్యూటీ ఇచ్చావు, నేను చేసేస్తున్నాను కృష్ణ అనేది గారు వచ్చేస్తే ఆ పాపం కూడా మనం పట్టుకో. నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేసేస్తే చాలు. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు. కృష్ణం వందే జగద్గురుం కృష్ణాయ గోవిందాయ నమః వాసుదేవాయ నమః. కృష్ణ భగవానుడు చిన్న మధ్యలో ఎందుకంటే భగవద్గీత అయిపోయింది, ఒక 5 నిమిషాల్లో వేరే ఒక చెప్పుకొని మళ్ళీ వెళ్ళిపోదామండి. సత్యభామ అనే పేరు గల చాలా గమ్మత్తైన పేరు. సత్యభామాదేవి శ్రీకృష్ణుని వద్ద సత్యభామ పొందిన స్థానం చాలా గొప్పది. మళ్ళీ మన భగవద్గీతలో నుంచి సత్యభామ దగ్గరికి వచ్చేసాం. కానీ సత్యభామ అనేక రంగములలో ప్రాచీనం. సత్యభామ సామాన్యమైన స్త్రీ కాదు. ఆ తల్లి కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది, నాన్న మీరు నరకాసురుడితో యుద్ధం చేయడానికి యుద్ధభూమికి బయలుదేరుతున్నారంట కదా, నేను కూడా మీతో యుద్ధానికి వస్తానన్నాడు. రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు సీతమ్మ కూడా రాముని వెంట అరణ్యానికి వస్తానడిందండి అనింది. అప్పుడు సీతారాముల మధ్య చాలా గంభీరమైన చర్చ జరిగింది, చాలా గొప్ప చర్చ జరిగింది. ఆ రోజు సామాన్యమైనది కాదు. రాముడు అన్నాడు, రామచంద్రమూర్తి నాకు నా తండ్రి గారు నాకు చెప్పాడు అరణ్యానికి వెళ్ళమని. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నాడు, మీకెవరికి చెప్పా, అందుకోసం నేనంటాను సీత అన్నాడు. భలే ఉందని నువ్వు చెప్పడం. మా అమ్మ వివాహమైనప్పుడు చెప్పింది, నీ భర్త ఎక్కడుంటే అక్కడే అమ్మా అని చెప్పి నాకు చిటికలు వేలు పట్టుకొని వెళ్ళిపో. ఆయన కృషిలో ఉంటే కృషిలో ఉండు, ఆయన అరణ్యంలో ఉంటే అరణ్యంలో ఉండు, ఆయన టౌన్లో ఉంటే టౌన్లో ఉండు, ఆయన పల్లెటూరులో ఉద్యోగం చేస్తే పల్లెటూరులో చేయి, నేను టౌన్లో ఉంటాను నువ్వు పల్లెటూరులో ఉద్యోగం చేయి అని చెప్పాలా. దానికోసం నువ్వు అరణ్యానికి పోయినా నేను కూడా నీకు వస్తాను. కాదు 14 ఏళ్ళు ఎంతసేపు ఉంటాయి, మీ అమ్మగారిలో వదిలేస్తాను, విధులాడలో వచ్చేస్తాను సిద్ధాను. నాకు అవసరం లేదు, మా అమ్మగారి ఎప్పుడో వదిలేశా, నీవే నాకు భర్త భరించేవాడు, నువ్వే భరించాలి నాకు జరిగి. ఆ విధంగా చర్చ జరిగింది. చర్చ జరిగితే అరణ్యంలో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నడిచినప్పుడు చొప్పులు ఉండవు, పల్లెకాయలు ఉంటాయి, ఊళ్ళు ఉంటాయి, మన అడవులు వెళ్ళాలా, అని సీతాన్ని వెళ్ళి మళ్ళీ కింద పడిపోవాలా, ఆకులు అలవలు తినాలా, మనకేమక్కడ బంగారు ఈ పాపడాలు ఉండవు, మంచాలు ఉండవు, ఇల్లు ఉండవు, వాకిలు ఉండవు, ఇన్ని చెప్పాడు. చెప్పినా కూడా ఆ ఒకటే మాట్లాడింది, ఓహో పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయంటే నువ్వు మా నాన్నగారిని విజయరాఘవ వీరరాఘవ అని నీకు వివాహం చేశాడు, నువ్వేదో విజయరాఘవ వీరరాఘవ పేరు అంటే అది సీతం చెప్పింది. ఆ పేరు కూడా విజయరాఘవ వీరరాఘవ అనే పేరు సీతం పలికించిందంట, రాఘవ అనే పేరు. ఓహో నువ్వు మా ఆవుని నేనే అనుకున్నాలి అంటే ఆయన నేనే రకంగా చూసింది, అంటే తొప్పి పొడిచేసింది. ఓహో సరే రా అన్నింటి మళ్ళీ అయితే సీతమ్మ పల్లెరుగాయలు ఉండేవి, అరణ్యంలో పులులు ఉండేవి, సింహాలు ఉండేవి, నాకేంటి భయం, పల్లెరుగాయలు ఉంటే పులులు ఉంటే నేనే చేస్తా ముందు నడుస్తూ, నువ్వు వెనక రాను. ఏం మాట్లాడతాడు, దేనికైతే దానికి సమాధానం చెప్పేస్తుంది. నాకేంటంటే పులులు సింహాలు ఉంటే
నీ గుండెల మీద అనుకుంటా, నాకేంటి భయం ఉంటే మాట అనేసింది. అంటే ఇక రాముడు ఏం చెప్పలేకపోయాడు సమాధానం. ఈ స్త్రీతత్వం అంటే సీతారాములు అంటే సీతారాములే అంతే కోసం రా సీతారాముడు ఎగిరి గంతు చేసుకొని మేడ కలుసుకుంది. నాకు అందరిలో కూడా అబ్బా నన్ను మా ఆయనతో రమ్మంటున్నాడు. వెళ్ళిపోయిందంటే అందుకోసం సీతారాములు మనం చక్కగా చదువుకోవాలండి. అందుకోసమే సీతతో అరణ్యానికి వెళ్తూ ఉంటే ఆ విధమైన గంభీరమైన చర్చ, 20 నిమిషాలు చర్చ. ఏమైపోయిన తర్వాత మరి లక్ష్మణుడు పరిగెత్తుకుంటా వచ్చాడు. నేను కూడా వస్తాను అన్నాయి అన్నాడు. ఒరే నీకు కాదు పరాడు, నువ్వు కూడా వస్తే ఎలాగో, నాన్నగారిని ఎవరు చూస్తారు, అమ్మాయిలు ఎవరు చూస్తారు, భర్తలో శత్రువులు అక్కడ ఎక్కడో ఉన్నారు, మామగారిలో తాతయ్యలో భలేవాడివే, ఏదైనా జరిగితే రాజ్యంలో ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది, వచ్చేదానికి లేదన్నాడు. నాకు ఈ రాజ్యం ఉంటే ఏముంది, నేను వచ్చేస్తాను రాయించాడు. అలా అన్నదమ్ములంటే అలా ఉంటారండి. అందుకే తప్ప ఒక 4 అన్నదమ్ములు రోడ్డు మీద నడిచొస్తుంటే వాళ్ళు ఏ తల్లి కన్నదోర నాయన వాళ్ళ అన్నాన్ని కనిపెట్టుకోండి, తమ్ముళ్ళ కనిపెట్టుకోండి, అన్నలో ఇదిరా రాజ్యం అంటే అంటారు. అందుకే సీతారాముల గురించి, ఆ రామలక్ష్మణుల గురించి గొప్ప రామలక్ష్మణులు ఉన్నట్టున్నారు అన్నదమ్ముళ్ళు. ఆ తల్లి కప్పపోయే అంటారు. ఇక ఉన్నారు ఇప్పుడేమన్నా ఎక్కడ ఏది కాదు, ఎక్కడన్నా దొరుకుతారో లేదో కానీ దొరుకుతారేమో. అది ఇందుకోసమే సీతారామ లక్ష్మణ భరత శత్రువులు వచ్చింది. ఇలా మీరు కుటుంబాన్ని రామాయణం ఎలా జరిగిందో అలా చేసుకుంటాయా అని చెప్పింది. అందుకు రామాయణం వచ్చింది. ఆ విధంగా కృష్ణుడితో చర్చ గంభీరంగా ఉన్నదండి. సీతమ్మ చేసినంత చర్చ కృష్ణుడంతా గంభీరంగా లేదు. కృష్ణ పరమంతా తేల్చి పారేస్తాడు, ఒక నిమిషంలో తేల్చేస్తాడు అంతే. ఆయన కృష్ణుడికి రాముడికి అవతారంలో చాలా తేడా ఉంది. చక్క పెట్టడంలో కృష్ణుడు తర్వాతనే ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి. రాముడు బాలకాండలో యుద్ధానికి వెళ్ళినప్పుడు మారీచుని చంపివేసి ఉంటే అసలు రామాయణం అంత దూరం వెళ్ళింది కాదు. మారీచుని ఆ రోజుగా చంపుతే రామాయణం అంత దూరం వెళ్ళిండేది కాదండి. సీతాపహరణం జరిగేది కాదు. మారీచును వదిలేసి తాటక సంహారం చేశాడు. అది రామాయణంలో జరిగింది. సగం వదులుతాడు, సగం ఉంచుతాడు. అది రామచంద్రుడు చేసే పని అంతా. రామాయణం అలాగే జరుగుతుంది. అలా ఉంటేనే రామాయణం జరుగుతుంది, లేకపోతే జరగదు. ఆయన అన్ని తెలుసు భగవంతుడు. అని భగవతత్వం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. అలాగా మారీచుడు వదిలేసి తాటక సంహారం చేశాడు. అలాగే శూర్పణఖకి ముక్కు చెవుల కోసం వదిలేశాడు. ముక్కు చెవుల కోసం లేకుండా అసలు సంహరం చేసి ఉంటే ఏ తేడా ఉండేది కాదు. లక్ష్మణుడు చెప్పాడు, లక్ష్మణ ముక్కు చెవుల కోసం వదిలేసి అన్నాడు. ముక్కు చెవులు ఎందుకు కోసాడు? ముక్కు చెవులు కోస్తే అందవికారంగా ఉంటారు. అందుకోసం దీనికి చాలా అందంగా ఉందని అహంకారంగా దీనికి ముక్కు చెవులు కోసే అన్నాడు. వెంటనే లక్ష్మణుడు వచ్చేసాడు. ఇది పోయి లంకారాన్ని ఎవరో చెప్పింది రావణాసుడికి. అన్నయ్య ఏదే ముక్కు చెవులు కోసుకొని వచ్చావు అన్నాడు. ఎవరు కోసారే అన్నాడు. అన్నయ్య అరణ్యంలో ఎవరో దశరథ మహారాజు కుమారుడంట, ఒక నాన్నగారు తరివేశారంట, అరణ్యాన్ని కూర్చున్నారు. ఒక అందమైన స్త్రీని చూశాను, మండోదరి ఏం బాగుంటుంది వదిలి గారు, అసలు ఆ ముందు మండోదరి ఆయన కొడి గారు దగ్గర మన వదిలి గారు నీ కోసం తీసుకుందామని బయలుదేరుతాను. ముక్కుతూరు వేశాడు ఆ రామలక్ష్మణుడు అన్నాడు. వాడిని ముక్కుతూరు వస్తుంది పోయేసి చూడవాడు. వాడు కామాంతుడు, రావణాసుడు. ఆయన మామూలుడు కాదు, కామాంతుడు. ఆయన అగ్నిహోత్రంలో నెయ్యే ఎలా ఉంటాడు అంత కామం కలవాడు. అంత అందంగా ఉండాలని ఆ ఉద్దేశంతో బయలుదేరాడు. అంతేగాని ముక్కు తోలి వచ్చింది సోమనాథ రక్షించడానికి వాళ్ళ చాలా అందంగా ఉందని మీ మండోదరి మీ వదిలి కట్టండి. మండోదరి చాలా అందమైన ఉంది, మామూలుగా మనం చెప్పుకోకూడదు. సీతమ్మ తల్లి కంటే మనం మండోదరి చాలా అందమైందని వాల్మీకి మహర్షి రాశాడు. అందుకు మండోదరిని చనిపోయిన తర్వాత రావణాసురుడిని నాకంటే అందగట్టే సీత, నీకు లేనిపోయి బుద్ధులు కలిగి ఈ లంకా నగరాన్ని నాశనం చేసేసావు, కానీ నాకంటే అందగట్టు ఉన్నారా? నువ్వు ఎక్కడో నేను నాగలోకానికి వచ్చావు నా కోసం, నేను భూలోకానికి వచ్చి తిరుగుతుంటే నా అందాన్ని చూసి ఎక్కడుందా అని చెప్పి నారద మహర్షిని తెలుసుకొని నువ్వు భూలోకానికి వచ్చి మా నాన్నతో యుద్ధం చేసి అప్పుడు నారద మహర్షి యుద్ధాన్ని ఆపి నీకు ఇచ్చి కట్టబెట్టాడు. నువ్వు చేసే వ్యవహారం ఏముంది ఇక్కడ? పోయావు, పుట్టావు, చేసావు, కొన్ని రోజులు పుష్పకమాడు అటు ఇటు తిప్పావు. ఏం లాభం? కొడుకులు వచ్చావా, తమ్ముళ్ళు వచ్చావా, రాజ్యం వచ్చావా, ఏమిచ్చావు? లంకా నగరం రాక్షస పెంట చేసావుగా అని చచ్చిపోయిన ఆయన గురించి ఏడుస్తున్నాను. సరే, అది బ్రతికినన్ని రోజులు అలా చేశాడు, చచ్చిపోయి కూడా ఇలా చేశాడు. సీతమ్మ మండోదరి ఎలా బాధపడిందండి. కోసం శూర్పణఖని అలా రామచంద్రుడు సగం సగం
వ్యవహారం వీళ్ళకు రాజు చేసే పని, మనం చేసే పని కాదు. కానీ కృష్ణ పరమాత్ముడు అలా కాదండి. జరాసంధుడు యుద్ధానికి వస్తే వీరిని చంపినట్లయితే మరలా పనికి మాని వాళ్ళందరినీ కూడా వేసుకొని వచ్చేస్తున్నాడు. వచ్చేవాడు ఉండడు, అందుకని కూడా వేసుకోవచ్చిన వాళ్ళందరినీ చంపి వీడిని వదులుతున్నాడు. కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? జరాసంధుడిని సంహరించడు. జరాసంధుడిని ఎవరైతే ఉన్నారో సైన్యం వాళ్ళందరినీ తీసుకొస్తాడు జరాసంధుడు. వీళ్ళందరినీ సంహరిస్తాడు వచ్చిన సైన్యాన్ని. వీళ్ళు ఒక్కనే వదిలేస్తాడు జరాసంధుడు అంటాడు. వీళ్ళు పోయి మళ్ళీ ఇంకొక సైన్యాన్ని తీసుకొస్తుంటాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు చేసే లీల అలా ఉంటుందండి. లాస్ట్కి అర్జునుడికి ధర్మరాజుకి ఇంత మంచి సైన్యాన్ని వీళ్ళందరూ బ్రతుకుంటే వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు కాదు. అందుకోసం పుట్టినప్పటి నుంచే కృష్ణ పరమాత్మ రాజ్య సంహారం చేసుకుంటా వచ్చాడు. రేపు భారత యుద్ధం జరిగినప్పుడు అర్జునుడికి ధర్మరాజుకి ఇంత కష్టం రాకూడదు. అందుకోసం అలా చేసుకుంటాడు కృష్ణ పరమాత్మ. అందుకని కూడా వేసుకొచ్చిన వాళ్ళందరినీ చంపి వీడిని వదులుతుంటాడు జరాసంధుడు. మరి తీసుకొస్తాడు కొంతమందిని పోయి వీళ్ళు మరలా పనికి వాళ్ళందరినీ తీసుకొస్తూ ఉంటాడండి. అలా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరినీ చంపుతూ ఉండడం వల్ల భూభారం తగ్గుతుంది. వాళ్ళకు వచ్చి నేను వెతకనక్కర్లేదు. అది కృష్ణుడు చేసే పని. కృష్ణుడు ఏం చేస్తాడంటే బోధి పెడతాడు. ఆ బోధులకి ఎలుగుచ్చే పడాలి. ఏర్పడాలి ఆయన కోసం వాడిన. ఈ రామచంద్రుడు అలా కాదు. రామచంద్రుడు వాళ్ళ కోసం పోతాడు. ఇది రాముడికి కృష్ణుడికి. ఎక్కడైనా కృష్ణుడు వెళ్ళి సంహరించాడా? లేదు. ఆయన దగ్గరికి వస్తారు అందరూ వచ్చి ఆ బోధులు పెట్టుకుంటారు. రామచంద్రుడు పోయి అందరినీ అక్కడ సంహరించుకుంటూ వస్తుంటాడు. కష్టాలు తెచ్చుకుంటున్నాడు రామాయణం అంతా. కృష్ణ పరమాత్మ అలాగా అవలీలుగా నవ్వుతూ అసలు జుట్టు కూడా లేకుండా ఏమాత్రం లేకుండా చక్కగా వాళ్ళందరూ సంహరిస్తూ ఉంటాడు. ఇది కృష్ణావతారం అంటే కృష్ణం వందే జగద్గురుం. అలా జరాసంధుడు వాళ్ళు వచ్చిన వాళ్ళని చంపేసేవాడు. జరాసంధుడికి ఈ విషయం తెలియక అనేక అక్షర సైన్యం తీసుకుని 17 సార్లు కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఎందుకు? కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందరే అంచెలంచెలుగా చాలా మంది దుర్మార్గులు ఆయన తీసేశారు. కృష్ణ పరమాత్మ భూభారాన్ని తగ్గించుకుంటూ వచ్చాడండి. అలా చేసి ఉండకపోతే వాళ్ళందరూ కూడా దుర్యోధను పక్కన చేరుకునేవాళ్ళండి. ఎంత బలవంతులై ఉండేవాళ్ళు అనుకుంటున్నాము? మామూలు బలవంతుడా? జరాసంధుడు సంహరించాలంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల దాకా సంహరించలేకపోయాడు భీముడు. అడిగి అప్పుడు వరాలు ఉన్నాయి, ఏం చేస్తాం? లాస్ట్ కృష్ణుడు చెప్పిన దాని వల్ల ఏదో సంహరించేశాడంటే. అంత బలాత్తులు ఉండేవాళ్ళు భూమి మీద అవుతుల్లో. అప్పుడు వారందరినీ నిక్కరిద్దరు పాటలో కష్టమైపోయి ఉండేది. అందుకే కృష్ణుడి పుట్టింది మొదలు రాక్షస సంహారంలో నిమగ్నమై ఉండేవాడు. చక్కగా చక్క పెట్టుకొని వచ్చేసేవాడు. అందుకోసమే యుద్ధములకు బయలుదేరుకుంటే సత్యభామను వచ్చి తాను వస్తాడంటే రమ్మన్నాడు. రా కోపంరా సత్య అన్నాడు. రామచంద్రుడు వద్దన్నాడు. అది ఈయన వల్ల కార్యక్రమం ఉంది. అక్కడ నరకాసురుడిని సంహరించాల పని ఉంది. కృష్ణుడు చేసే పని అలా ఉంటుందండి. చాలా అవలీలగా చేసేస్తారు ఏ పని అయినా కూడా. కోసం కృష్ణతత్వం తెలుసుకుంటే జీవితం ముందుకు సాగిపోతుందండి. అలా ఉంటుంది. రామతత్వం ఏంటంటే కష్టంగా ఉంటుంది కానీ ధర్మం సత్యం రెండింటి మీద నడవాలి. రాముడి మీద. కృష్ణుడిని అన్ని ఒకే దాని మీద నడుపుతాడు. కృష్ణుడు చక్రం పట్టుకున్నట్లే నడుపుతుంటాడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే. జయ రాధా కృష్ణ గోవింద కి, రాధా శ్యామ్ గోవింద కి, బృందావన గోవింద కి, మధుర గోవింద కి, జై పాండురంగ విఠల్ గోవింద కి, శ్రీ రుక్మిణి పాండురంగ విఠల్ గోవింద కి, జై ముని మహారాజు గారికి, గోపాల ప్రభు గారికి, మహేంద్ర ప్రభు గారికి, విజయ మహారాజు గారికి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై ముని మహారాజు గారికి.
ఈరోజు పూజ వచ్చారు కదా